హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ పరలోకం నా తండ్రి యేసు ప్రభు, కోటి వందనాలు తండ్రి. తండ్రి యేసయ్యా, ఏ రోజున నీ గురించి నీచమైన మాటలేదు తండ్రి. నేను ఎప్పటికీ నిన్ను మెచ్చుకున్న తండ్రి. నిన్ను ఎప్పుడు కించపడలేదు తండ్రి యేసు ప్రభువా. నిన్ను నమ్ముకుని గొర్రె బిడ్డలు నాకు బ్యాడ్ కామెంట్లు, నా పిల్లలు నన్ను నీచమైన మాటలు మాట్లాడతారు తండ్రి. ఆ వీడియో వీళ్ళకి ఏం అర్థమైంది తండ్రి? మరి ఇప్పుడు అభినయ్ దర్శన్ నా కొడుకు చేసిన పని గురించి నేను ఏం మాట్లాడాలి చెప్పు తండ్రి యేసయ్య. చెప్పాలి నువ్వు ఈ రోజున ఈ కొడుకుల గురించి నేను ఏం మాట్లాడాలి తండ్రి యేసయ్య? చెప్పు తండ్రి ప్రభువా, నువ్వు చెప్పు. నువ్వు ఉన్నవా లేవా తండ్రి? పరలోకంలో ఉన్నవా? నువ్వు లేవా? నువ్వు బతికే ఉన్నావా తండ్రి? నువ్వు మరణమై ఉన్నావా? బతికున్నావా? నువ్వు ఏడపోయినావు తండ్రి? ఈ కొడుకులు చేసిన నీచ పనులు ఎవరు సంధించాలి తండ్రి? ఎవరు శిక్షించాలి వీళ్ళను? చెప్పు యేసయ్య, నేను అడుగుతున్నా. ఈ గొర్రె బిడ్డలకు నేను సమాధానం చెప్పాలా? మీరు చెప్తారా? ఒక స్వచ్ఛమైన భారతీయును, ఒక సనాతన ధర్మంలో పుట్టిన ఒక హిందూ ప్రజలు దాడి చేసిల్లని కంప్లైంట్. ఏంది తండ్రి? ఈ దొంగ పాస్టర్ల గురించి నేను ఇంకా ఏం చెప్పాలి తండ్రి? చెప్పండి రా గొర్రె బిడ్డలు. ఈ రోజున ఒక అమాయకుల ప్రజలను పట్టుకొని ఆ దొంగ నా కొడుకు పాస్టర్ గాడు వాళ్ళు దాడి చేసిళ్ళు. హిందువులం మేము అని, నువ్వు క్రిస్టియన్ అని దాడి చేసిళ్ళని. ఎంత పెద్ద నిందేసినవరా బేకు? ఎంత పెద్ద నిందేసినవరా బాడుకావు? నీ గురించి నేను ఏం మాట్లాడాలి? ఇక చెప్పండి రా గొర్రె బిడ్డలు. ఈ నా కొడుకు గురించి నేను ఏం మాట్లాడాలి? ఇక మీరు చెప్పండి. ఇక గిదా మీరు చేసేది? పాస్టర్లు సిగ్గులు శరాలు ఇజ్జతులు ఆరా మీకు? ఏ రోజైనా నేను దేవుని తిట్టినారా గొర్రె బిడ్డలు? ఏ రోజైనా నేను దేవిని తిట్టలే. నేను యేసు ప్రభును ప్రార్థన చేసిన, మొక్కిన, స్వచ్ఛమైన దేవుడన. ఈ దొంగ నా కొడుకులు పాస్టర్లు ఉన్నారు, చిన్న పిల్లలను దండ చేస్తున్నారు. వీళ్ళు గుడులు తీసుకపోయి ప్రార్థనలు చేపి చలలియో సూత్రం అని చాలా తేలిలో పెట్టి ఈ నా కొడుకులు పాస్టర్లు చిన్నపిల్లలు కడుపులు చేసి బయటికి పంపుతారు తండ్రి. అది దొంగ నా కొడుకులు పాస్టర్లు ఇటువంటి చేస్తులు అని మాట్లాడుతున్నారు. ఒక చనిపోయిన శవాన్ని 4 రోజులు బతికిత్తని ప్రార్థన చేసిళ్ళు. గీదాని గురించి మాట్లాడుతున్నా, గివిడి గురించి ఖండిస్తున్నా. ఈ అభినయ్ దర్శన్ నా కొడుకు ఇందులో దాడి చేసిల్లా అని వాడు తక్షణమే మీడియా ముందుకు వచ్చి చెప్పిండు. ఈడ పొడిచిల్లాడు. ఎక్కడరా పోలీసు వాళ్ళని ఉన్న నిజ దుర్భం మొత్తం బయట పెట్టిల్లు కదా. ఇక నేను దీని గురించి మాట్లాడుతున్నా కదా. గాడిదలు గొర్రె బిడ్డలు దీనికైనా మీరు నాకు బ్యాడ్ కామెంట్ పెట్టేది నా గురించి అని మీరు మాట్లాడేది. మీ యొక్క బతుకులారా? ఓ మీ స్వచ్ఛమైన దేవుడు అయితే ఏం పీకుతారా మీరు? ఈ పాస్టర్ల కొడుకులు ఇంత గలిజ్గా చేస్తాడు మీ యేసుప్రభును. మీరు ఏం చేస్తున్నారు? ఇంకా బయటికి రారా? ఇజ్జతి లేదా? సిగ్గులు లేవా? శరాలు లేవా? గొర్రె బిడ్డలు నమ్ముకున్న కొందరు గురించి మాట్లాడతారు. గొర్రె బిడ్డల గురించి ఏం బతుకులరా మీ? రండిరా బయటకు వచ్చేసా నా దొంగల కొడుకుల గురించి గల్ల పట్టుకొని బయటకు గుంజుకరండి మీడియా ముందుకు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏ ప్రార్థన చేస్తున్నారు నువ్వు అని ఖండించాలి. నువ్వు పాస్టర్లను దొంగ నా కొడుకులు పాస్టర్లు అవుతారు ఇయ్యాలి రేపు. అరే మీరు అందరు పాస్టర్లు కూడా నా సనాతన ధర్మంలో, భారతదేశంలో, నా హిందూ సముద్రంలో పుట్టిన వ్యక్తులు. మీరు మతం మారిన కుక్కలరా మీరు? వీళ్ళందరూ కొందరు గురించే, అందరి గురించి కూడా కాదు. నా భారతదేశంలో మారిన నా గొర్రె బిడ్డల గురించి మాట్లాడుతున్నా. నా సనాతన ధర్మంలో పుట్టి నా మతం మార్చుకొని ఈ గొర్రె బిడ్డల జైన్ అయ్యి మళ్ళీ పాస్టర్లు అయిన కొడుకుల గురించి మాట్లాడుతున్నా. కొందరు దొంగ నా కొడుకులు ఉన్నారు. గీదారా మీరు చేసేది? దంద చేస్తున్నారా మీరు? దందలు గుడిలల్లా గీతారా మీరు నడిపించేది? ఇందులో మీరు దాడి చేపిస్తుంది. మళ్ళా మీరు దాడి చేపిస్తున్నారు మీరుగా. ఇది హిందువులు మిమ్మల్ని కొట్టిల్లని మీరు మీడియా ముందుకు వచ్చి దాని తర్వాత మీరు క్రిస్టియన్ అందరూ వచ్చి మందిలో దాడి చేస్తారా? ఎవరిని మీరు బేరించది? రండిరా నా కొడకలారా. మీరు చూసుకున్నా మీరా నేనేగా? ఎస్ రండిరా, మీడియాకు రండిరా, మాట్లాడదాం. క్రిస్టియన్ అరే గొర్రె బిడ్డలు రండిరా మా గురించి. అరే మీరు చేసేది వీడియోలు ఏం బతుకులరా పాస్టర్లు? అరే 3 పూటలు అన్నం తింటారా? పిగి తింటలేరురా మీరు? బతుకులు చెడ. ఓ పని చేసుకొని బతకండిరా. లేదా స్వచ్ఛమైన నీ దేవుడు, స్వచ్ఛమైన యేసుప్రభు దేవుడు ఉంటే మంచిగా ప్రార్థన చేసి ఒక 4 పైసలు సంపాదించుకొని పిల్లలను సాగండిరా. ఈ నీతి లేని పనులు కాదని మీరు చేసేది. స్వచ్ఛమైన నిత్యమైన యేసుప్రభు నమ్మితే ఆ దేవుడు నిజంగా బతికే ఉంటే పరలోకం యేసుప్రభు నీకు దారి చూపెట్టు.
మీరు చేసిన లంగా పనులన్నీ మీ దేవుడే బయట పెడతాను. దేవుడు కూడా తట్టుకోలేకపోతుండ్రా మీరు చేసిన పాపాలని. యేసయ్య కూడా తట్టుకోలేకపోయి మీరు చేసిన పాపాలన్నీ బయట ఎత్తండి ఆయననే. ఇక ఎన్నైనా కడుపులో పెట్టుకుంటారా యేసుప్రభు? ఎన్నైనా కడుపులో పెట్టుకుంటారు, గుండెలో పెట్టుకుంటారా? మీరు చేసిన నిజమైన పనులు మొత్తం బయట ఎత్తాను యేసుప్రభు. అది తెలుసుకోండిరా మీరు ఎదవలు. ఇక నాకు కామెని పడతారు ఈ కొడుకులు. ఇక ఆడలు కూడా రెచ్చిపోతారు, ఇట్లా ఇట్లా రెచ్చిపోతారు. ఇక ఆడలు కూడా కొందరు ఇక మగవాళ్ళు రా పీకుదాం చేద్దాం అంటారు. ఏమరా రాండి ఇప్పుడు ఏం చేసిండ్రా? అభినయ్ దర్శన్ గారు ఏం చేసిండ్రా? గిదారా మీరు చేసేటి, గిట్లారా మీరు పాస్టర్ ఉండేటి, గీ వారి సిగ్గున్నదారా మీకు, శరం ఉన్నదారా మీకు? నేను ఏమంటే మీరు మారతారా మీరు? అరే ఫస్ట్ మీరు మారండి గొర్రె బిడ్డలు. ఈ యేసు ప్రభు నమ్ముకున్న కొందరు ఎదవల గురించి మాట్లాడుతున్నా, అందరి గురించి కాదు, కొందరు ఎదవల గురించి మాట్లాడుతున్నా. ఇకనైనా మీరు పాస్టర్ దగ్గరకు వచ్చి గల్లపట్టి గుంజుకొచ్చి కొడుకుని కట్టేసి భయం చెప్పండి. ఇంకొక పాస్టర్ తప్పు చేయరా, గట్ల చేయండి రా. గదిరా మతం మారిన కొడుకులరా మీరు. కొందరు హిందువుల పుట్టిన మతం మారి మీరు చేసే పనులు ఇవి. మళ్ళా మీరు ఈ భారతదేశంలో ఉంటారు బిడ్డ. మీ దేశం బయటిది, మీ బయట దేశము, ఇక్కడ కాదు. ఈ దేశంలో మీరు లేరు, భూమి మీద మీది ఎక్కువ బయట దేశము. అయినా నా భారతదేశం మంచోళ్ళు కాబట్టి, నా సనాధర్మం బిడ్డలు మంచోళ్ళు కాబట్టి, నా హిందూ బిడ్డలు మంచోళ్ళు కాబట్టి మిమ్మల్ని చల్లగా చూస్తుళ్ళు. ఇక వీళ్ళే రెచ్చిపోయి అనుకో, మేము మీ దేశం నుంచి వెళ్ళిపోవాలి అర్జెంటుగా మీ దేశానికి. అది హిందువులు అంటే అర్థమైందా? అరే ఇక్కడ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అందరూ ఒకటే అని బతుకుతాను. మీరు దేవుళ్ళ గురించి, మతాల గురించి కొట్టుకుంటాను, కులాల గురించి. ఎందుకురా ఇవి? పని చేసుకొని బతకండి అంటే మీరు ఇవి క్రియేట్ చేసుకుంటారు మీరే. ఇక ఏం మారుతారా మీరు? ఇప్పుడే అభినయ్ దర్శన గాడికి ఇటువంటి దాడి లేపించిన నా మీద అని చెప్తాడు. ఇక ఇక ఇటువంటి వీడియోలు ఎన్నొస్తాయి. ఇక యేసురావు గెడ మంచినేమున్నదిరా? యేసురావు మంచోడేరా? యేసురావు మీరు చెప్పడే కరవైతానరా? అది ఇక మారండి గొర్రె బిడ్డలు. ఇక మీరు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి, మీరు కామెంట్లు పెట్టండి. ఇక ఓ పీకుతాళ్ళు చేత్తాళ్ళు యేసురావు గురించి మంచిగా మాట్లాడు, ఐసా పైసా ఇట్లా 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 అంటారు కదా. ఇప్పుడు చేయండి రా మీరు, ఇప్పుడు పెట్టండి రా మీరు కామెంట్. నాకు ఇది నిజాతి వీడియో పెడుతున్నారా నేను? ఒక్కటి ఆంగ్లం కూడా తప్పలేదురా. ఇక మారండి రా మీరు, ఇక మారండి. అరే 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 ఇవి కొడుకును తక్షణ శిక్షించండి. ఈ కొడుకును అభినయ్ దర్శన్ గారు శిక్షించండి. మీరు శిక్షించకపోతే మీ బతికే వేస్ట్. ఇక ఇటువంటి కొడుకును 100 తయారవుతారు. ఇక మీ యేసు ప్రభు మీ భూలోకంలో లేకుండా పోతాడు. ఇక మీకు దేవుడే లేడు. ఇక ఒక్కడే దేవుడు. ఓం నమ శివ పరమేశ్వర భగవంతీశ్వర తల్లి జై శ్రీరామ్ ఒక్కడైతాడు. మీకు క్రిస్టియన్ ఉండడు. ఇక యేసురావు ఎక్కదిరా మీకు? యేసురావే మీరు పాత లోకానికి మీరు ఏడుకొచ్చి బొంద పెడతారు. ఏసైనే 100%. ఏసైని మీరు లేకుండా చెప్తారా? ఇది మీరు చేసే నీచమైన పనులు. అరే ప్రజలు పిచ్చోళ్ళు రా పాస్టర్లు, ప్రజలు పిచ్చోళ్ళు. ఎడ్డిగా మీరు చెప్పిన మాటలు, గుడ్డి మాటలు, ఒక దొంగ మాటలు. ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి నమ్మి మతం మారి, కులం మారి, అన్ని మారి ఏసైనా దేవుడని వస్తారా? ఒక దారి చూపెట్టండి రా. ఈ దొంగ ముచ్చళ్ళు కాక, ఈ లంగ ముచ్చళ్ళు కాక ఒక దారి చూపెట్టి 3 పూటలు అన్నం వాళ్ళు తినడం చేయండి రా. ఒక మంచి పక్కేసుకుని పండాలి వాళ్ళు పిల్లలతోని. ఆ పక్క పండకుంటే మీరు నడిమతో తొక్కుతారు కాదురా. ఇగెక్కడ మీరు దారి చూపెట్టేది ఈ గొర్రె బిడ్డలకు? అరే గొర్రె బిడ్డలు ఇగనన్నా మారండి రా మీరు. మారి మీ పాస్టర్లను దారికి తెచ్చుకోండి రా. ఆ ప్రభు ఉన్నాడు, స్వచ్ఛమైన ప్రభు. మీరు లేరు స్వచ్ఛంగా. నీ బతుకులు చెడ. ఇక రాండి, ఇక కామెంట్లు పెట్టండి. ఇక చూసుకున్నా మీరు మార. ఛీ అరే మారండి, ఇక మారండి మీరు. అంతే, ఈ వీడియో ఇంతవరకే. మారండి నా కొడుకలరా. జై శ్రీరామ్.